గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజధాని ఢిల్లీ గడ్డపై సృష్టించిన పెను సంచలనం చరిత్రలకే చరిత్ర, కనీవిని ఎరుగని చరిత్ర. ఇది జన సైనికులకు తిరుగులేని గర్వకారణంగా నిలిచిన చరిత్ర. ఆయన ఏకంగా 6 కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. అంతేనా, ఉపరాష్ట్రపతి పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా డిన్నర్కు ఆహ్వానించారు. ఇక పరాకాష్ఠగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని కలుసుకుని ఆయనతో కీలక చర్చలు జరిపారు. ఇదంతా కూడా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి లభించిన గౌరవం. అయితే ఆయన ప్రస్తుత స్థాయి డిప్యూటీ సీఎం కావచ్చు, కానీ లభించిన గౌరవం మాత్రం ప్రధానమంత్రి స్థాయికి ఉండేటువంటి గౌరవం. కాగా వచ్చిన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం వదులుకోలేదు. తన రాష్ట్రానికి, తన నియోజకవర్గానికి ఎంత పెద్ద స్థాయిలో మేలు చేకూర్చవచ్చో అంతే స్థాయిలో ఆయన తన ప్రయత్నాన్ని చర్చల రూపంలో ఢిల్లీ పెద్దలతో చేసి వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గారు కలుసుకున్న మంత్రుల లిస్టు ఈ విధంగా ఉంది. ప్రధాని మోడీ గారు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు, జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ గారు, యూనియన్ టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, ఇంకా బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులను ఇంకా కలుసుకుంటూనే చర్చలు జరుపుతూనే ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల నుండి ఇంత భారీ స్థాయిలో ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను అతి తక్కువ గ్యాప్లో, అంటే కేవలం 2 రోజుల వ్యవధిలో కలిసిన యూనిక్ రికార్డ్ మరి ఏ ఇతర పొలిటీషియన్కు కూడా లేదు. అది కూడా పార్లమెంటు సెషన్స్ జరుగుతున్న బిజీ సమయంలో. అందుకే పవన్ కళ్యాణ్ గారు సృష్టించింది చరిత్రలకే చరిత్ర. ఇది జన సైనికులకు మాత్రమే కాదు, తెలుగు వారందరికీ కూడా గర్వకారణం.